హాయ్ అండి. అక్టోబర్ 23 గురువారం నాడు పరమ పవిత్రమైనటువంటి యమద్వితీయ భగిని హస్తభోజనం. భగిని హస్తభోజనం ఏ సమయానికి చేసుకోవాలి? మహిళలకు ఋతుక్రమం అంటే రజస్వల దోషం ఉంటే ఈ భగిని హస్తభోజనాన్ని జరుపుకోవచ్చా? భగిని హస్తభోజనం అంటే ఏమిటి? భగిని హస్తభోజనం ఏ సమయానికి జరుపుకోవాలి? ముఖ్యంగా భగిని హస్తభోజనంలో ఉండవలసినటువంటి వస్తువులేవి? అనేటటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. భగిని హస్తభోజనం అంటే ఏమిటి అంటే భగిని అంటే సోదరి, ఆమె పెట్టే భోజనం కనుక భగిని హస్తభోజనం. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. ముక్కోటి దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చొని సకల జీవరాశుల పాపపుణ్యాలను లెక్కించి వాళ్లకు శిక్షలు అమలుపరిచేటటువంటి మహానుభావుడు యమధర్మరాజు. ఈ యమధర్మరాజు సూర్యదేవుని కుమారుడు. ఆ యమధర్మరాజుకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు యమునాదేవి. ఈ యమునాదేవి తన అన్నగారైనటువంటి యమధర్మరాజుని భోజనానికి పిలుస్తుంది. కానీ యమధర్మరాజు నరకలోకంలో మానవుల పాపపుణ్యాలు లెక్కిస్తూ వాళ్లకు శిక్షలు అమలు చేస్తూ చాలా హడావిడిగా ఉంటాడు. ఒకసారి యమధర్మరాజు నా చెల్లెలు చాలా సార్లు పిలిచింది, ఒక్కసారి వెళ్ళి నా చెల్లెల్ని పలకరించి భోజనం చేసుకొని వస్తానని తన పరివారాన్ని తీసుకొని యమునాదేవి ఇంటికి వస్తాడు. అలా యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి భోజనం చేయడానికి వచ్చినటువంటి రోజే ఈ కార్తీక మాసంలో రెండవ రోజు యమద్వితీయ. ఈ యమధర్మరాజు రాగానే యమునాదేవికి చాలా సంతోషం కలిగింది. అన్నగారి ఇంట్లోకి వచ్చిన తక్షణమే చక్కగా అన్నగారికి కాళ్ళు కడిగి గంధము, కుంకుమ, అక్షింతలు పూజకి అన్నగారికి హారతి ఇచ్చి పీట మీద కూర్చోబెట్టి అద్దాలు వేసి ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయతో చేసినటువంటి ఊరగాయలు వడ్డించి పంచభక్ష పరమన్నాలు యమధర్మరాజుకు భోజనంగా వడ్డించింది. అన్న తింటూ ఉంటే చిరునవ్వుతో చూస్తూ ఇలా అంటుంది, అన్నా, ఎప్పుడూ కూడా నరకంలో పాపులకు శిక్షలు వేసి అలసిపోయావు. ఈ రోజు అంతా మా ఇంట్లోనే ఉండాలి అంటుంది. దానికి యమధర్మరాజు అలాగే తల్లి అని చెప్పి చక్కగా భోంచేసి తాంబూలం వేసుకొని చెల్లెలి ఇంట్లో చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా చెప్పుకొని సంతోషంగా ఉంటాడు. అప్పుడు చెల్లెలి అడుగుతాడు, ఏదైనా వరం కోరుకో తల్లి అంటాడు. అప్పుడు యమునాదేవి అంటుంది, నాకేం కావాలి అన్నయ్య, నువ్వు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అంటుంది. పర్వాలేదు, ఏదైనా ఒక వరం అడుగు తల్లి, ఇస్తానంటే అప్పుడు యమునాదేవి అడుగుతుంది, అయితే ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఈ కార్తీక ద్వితీయ రోజు మా ఇంటికి వచ్చి చక్కగా భోంచేసి వెళ్ళాలి అంటే అప్పుడు యమధర్మరాజు, నీ స్వార్థమైనటువంటి కోరికను తప్పకుండా తీరుస్తాను తల్లి. ప్రతి సంవత్సరం కార్తీక ద్వితీయ రోజు నేను మీ ఇంటికి వచ్చి అంటే చెల్లెలి ఇంటికి వచ్చి చక్కగా భోజనం తిని ఆ రోజంతా నీతోనే గడిపి వెళ్తాను అని వరం ఇస్తాడు. అంతేకాదు ఈ యమధర్మరాజు ప్రతిరోజు కూడా యమద్వితీయ రోజు ప్రతి అన్న కూడా చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెళ్ళ యొక్క యోగక్షేమాన్ని కనుక్కొని చక్కగా భోజనం తిని చెల్లెళ్లకు ఏదో ఒక బహుమానం ఏ అన్న అయితే ఇచ్చి వస్తాడో వాళ్లకు అపమృత్యం ఉండవు. వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. వాళ్ళు చెల్లెళ్ళకి కూడా దీర్ఘ సుమంగళి భాగ్యం కలుగుతుందని ఆ యమధర్మరాజు ఆశీర్వాదం ఇస్తాడు. అపమృత్యు దోషం అంటే ఏమిటి అంటే ఆయుష్ పూర్తి కాకుండా అనివాహన ప్రమాదాల్లో మరణించడం, అనారోగ్య సమస్యల చేత మరణించడం, గుండెపోటుతో మరణించడం, ఇవన్నీ కూడా అకాల మృత్యులు. కాబట్టి అకాల మృత్యు దోషాలు తొలగిపోవాలంటే ప్రతి పురుషుడు కూడా యమద్వితీయ రోజు వెళ్ళి సోదరి ఇంట్లో భోజనం చేయాలి అని యమధర్మరాజు మనకు పురాణాల్లో చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతి పురుషుడు కూడా యమద్వితీయ రోజు ఇంట్లో భోజనం తినకూడదు. సొంత ఇంట్లో భోజనం నిషిద్ధము. చెల్లెలి ఇంటికి వెళ్ళి తప్పకుండా భోజనం చేయాలి. చెల్లెలు లేకపోతే అక్క ఉంటే అక్క ఇంటికి వెళ్ళి భోజనం తినవచ్చు. అక్క లేదు, చెల్లెలు లేదు అనేవారు మీ బంధువుల్లో ఒక చెల్లెలు వరుస అయ్యేవారు ఉంటారు కదా, వారి ఇంటికి వెళ్ళవచ్చు. అలా కూడా ఎవరూ లేరు అంటే మీకో స్నేహితుడు ఉంటాడు కదా, మీ స్నేహితుని భార్యని చెల్లెలుగా భావించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం తిని ఆవిడకు కాస్త పసుపు, కుంకుమ, గాజులు, కుదిరితే ఒక చీర కొనివ్వండి. అపమృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో పెద్దలు, ఋషులు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోయారు. ఒకరినొకరు పట్టించుకోవడం లేదు.
ఈ యొక్క అన్నదమ్ముల సహోదరి ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేయాలని మన పెద్దలు ఈ నియమాలు పెట్టి ఉన్నారు. అన్నా చెల్లెల పండగ అంటే వెంటనే మనము రాఖీ పండగ అనుకుంటాము. కానీ అసలైన అన్నా చెల్లెల పండగ అంటే ఈ భగిని హస్త భోజనమే. అన్న ఇంట్లోకి రాగానే కూర్చోబెట్టి ఒక ప్లేట్‌లో ఆయన పాదాలను పెట్టి చక్కగా కాళ్ళు కడిగి కాస్త గంధము, కుంకుమ పెట్టి 2 పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. అన్న నోరు తీపి చేసి తర్వాత కాళ్ళకు నమస్కారం చేస్తూ అక్షింతలను వేయించుకొని ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఆ తర్వాత చక్కగా మీరు వాళ్ళకి భోజనం వడ్డించండి. భోజనంలో ఉసిరికాయ పచ్చడి ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టమున్న ఆహారాన్ని వండండి. నాన్ వెజ్ మాత్రం వండి పెట్టకూడదు. తమ్ముడు ఉంటే తమ్ముడికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మీరు అక్షింతలు వేసి ఆశీర్వాదం చేయండి. పుట్టింటి వారికి, మెట్టింటి వారికి ఇద్దరికీ కూడా ఆ యొక్క యమధర్మరాజు అనుగ్రహం చేత అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. ఇది పరమ సత్యం అని వేద పండితులు చెబుతున్నారు. ఒకవేళ స్త్రీలు రజస్వల దోషం ఉంటే ఏం చేయాలి? అప్పుడు కూడా అన్నదమ్ముడిని పిలిచి భోజనం పెట్టవచ్చా? అంటే పెట్టకూడదు. ఒక స్వీట్ బాక్స్ తెప్పించి వారు రాగానే కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోండి అని చెప్పి స్వీట్ తీసుకొని తిను అన్నయ్య అని చెప్పండి. మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు చక్కగా వారిని ఇంటికి పిలిచి భోజనం వండి పెట్టండి. ఈ యమద్వితీయ అక్టోబర్ 23 గురువారం వచ్చింది. మీ అన్నను, తమ్ముడిని ఏ సమయంలో ఇంటికి ఆహ్వానించి భగిని హస్తభోజనం వడ్డించాలి అంటే ఉదయం నిద్ర లేచి మీరు ఇంట్లో మొదట పూజ చేసుకోండి. ఆ తర్వాత చక్కగా అన్న, తమ్ముడు ఎవరు వచ్చినా కూడా వాళ్లకు మీరు చక్కగా భోజనం చేసి పెట్టవచ్చు. ఉదయం కుదరకపోతే మధ్యాహ్నం అయినా చేసి పెట్టవచ్చు. మధ్యాహ్నం కుదరకపోతే రాత్రికి అయినా కూడా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు అన్నకు ఇద్దరు చెల్లెళ్ళు లేకపోతే ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అనుకోండి. కుదిరితే అందరి ఇళ్లకు వెళ్లి భోజనం చేసి రండి. లేదంటే కనీసం ఒక్కరి ఇంట్లో అయినా భోజనం చేయండి. ఈ భగిని హస్త భోజనాన్ని ఎవరైతే జరుపుకుంటారో వాళ్లకు యమధర్మరాజు యొక్క అనుగ్రహం చేత అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ యమద్వితీయ భగిని హస్త భోజనాన్ని ఎవరైతే జరుపుకుంటారో వాళ్ళ కుటుంబాలు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో జీవితాంతం సంతోషంగా ఉంటారని సాక్షాత్తు ఆ యమధర్మరాజు వరమిచ్చాడట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.